సిద్ధం చేసుకుంటున్నారు అని ఒకటి కనిపిస్తుంది. మూడోది చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా, వాళ్ళ జాబితా లిస్టులో కొమ్మినేని ఉన్నారు. అది ఆ మాట రోజా చెప్తున్నారు, ఆ మాట సజ్జల, జగన్ ఎవరో ఎందుకు జగనే చెప్పారు. ఇప్పుడు ఆయన పెద్ద దాంట్లో ఏమంటున్నారు, ఇది ఈయనంటే ఆయనకు పగ, గతంలో కూడా ఛానల్ నుంచి తీసేశారు, ఇవన్నీ బహిరంగంగా జరిగినవి. అవును, ఎందుకు వ్యతిరేకించారు లేకపోతే ఏంటన్నది, ఈయనేమో అది వరకు ఆయన్ని బాగా బలపరిచే పత్రికల్లో బాగా పనిచేసిన వాళ్ళే కదా. కాబట్టి వ్యక్తిగతమైన అంశాలు ఇక్కడ వేరు, కానీ ఇదేదో సోనియా నుంచి వచ్చినటువంటి విషయం కాదు. కానీ అన్నిటికంటే ఘోరంగా అక్కడ ఆ అంశము మహిళలకు, రాష్ట్రానికి కాస్త ఆలోచించే వాళ్ళకు కూడా బాధ కలిగించింది కాబట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. అయితే దీన్ని నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చాలా అన్యాయంగా మాట్లాడడం అనేది కూడా జరిగింది. దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇంకా కృష్ణరాజు మాట్లాడే సమర్థనలో తీవ్రతను కృష్ణరాజు ఇంకా గుర్తించలేదా అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. ఆయనకు తీవ్రత బాగా తెలుసు కాబట్టి ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా ఆయన ఇంకా మాట్లాడుతున్నాడంటే ఆయన మహిళలకు నిజంగా అన్యాయం చేస్తున్నట్లు లెక్క. ఇప్పటికే మహిళల యొక్క, మరీ ముఖ్యంగా సెక్స్ వర్కర్ల యొక్క సమస్య, వాళ్ళ భద్రత కోసం చేయాల్సిన పనులు, ప్రజారోగ్యం కోణంలో వచ్చిన ఒక నివేదికను రాజకీయ మార్గం పట్టించి రాజకీయ చర్చగా, విద్వేషానికి ఆలవాలంగా మార్చినటువంటి ఒక మాటలు ఆయన మాట్లాడారు. ముందు అలా మాట్లాడమే ఒక తప్పు. అదే అయిన తర్వాత కూడా ఇంకా ఆయన ఏం చెప్పేది, ఈరోజు ఒక వీడియో విడుదల చేశాడు. నాకు ఆయన ఎప్పుడో ఆంధ్రప్రభలో విలేకరిగా ఉన్నప్పటి నుంచి దాదాపు ఒక తెలుసు, అంటే మధ్యలో కలిసిందేం లేదు కానీ తెలుసు మనిషి. ఆ మాటలు మాట్లాడింది సమస్యను అలా మాట్లాడతారా? ఇప్పుడు ఆయన ఈరోజు కూడా ఏం చూపిస్తున్నారు, అక్కడెక్కడో లాడ్జీలో ఒక అమ్మాయిని పట్టుకున్నారు. అసలు ఏమన్నా తలతోక ఉన్న మాట్లాడి చెత్త మాటలు ఇవి. అనేక చోట్ల అనేక మందిని పట్టుకుంటారు, లేకపోతే జరుగుతాయి ఘటనలు. అంత జరిగితే మనం మొత్తం జిల్లాల మీద, రాష్ట్రాల మీద ముద్రేస్తామా? నన్ను ఆధారాలతో మాట్లాడిన ఆధారాలు నేను నిన్న మీకు చూపించాను. వాళ్ళు ఏమైనా వాడారా? ఇప్పుడు భారతదేశంలోనో లేకపోతే ఇంకొక 5 రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది, తీవ్రంగా ఉంది అని వాళ్ళు చెప్పారే కానీ స్టేట్ స్టాండ్ సెకండ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇది 2017 నాటి నివేదిక. సెక్స్ వర్కర్స్ అర్జ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ షటాప్. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయండి? రక్షణ చర్యలు తీసుకోండి, భద్రత కల్పించండి, ఆరోగ్యాన్ని కాపాడండి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఎప్పుడు మొదలైనాయి? ఎయిడ్స్ సమస్య ఇదంతా వచ్చినప్పుడు మొదలైంది. ఆ డైరెక్షన్ ఏంటి? ఒక సామాజిక సమస్యను రాజకీయ విద్వేషానికి, మహిళల పట్ల ఒక అసహ్యకరమైన భాషకు దారితీసి నేను ఆ కోణంలో చెప్పాను, ఆ కోణంలో చెప్పదలుచుకుంటే మీరు ఈ భాష వాడి ఉండరు. ఇంకోటి, అరెస్టులు చేశారు రాష్ట్రంలో, ఇది పెద్ద ఉద్రిక్తమైన అంశంగా మారింది అన్న తర్వాత కూడా సమర్థించుకుంటూ వీడియోలు విడుదల చేస్తే, అంటే మీలో ఇప్పటికి కూడా మీరు చేసింది సమర్థించుకుంటున్నారు. రైటే, నేను గొప్ప సమస్యనే తీసుకొని వచ్చానని మాట్లాడుతున్నారు మీరు. అలాగే ఆయన బలపరిచి ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా అందరూ మాట్లాడితే కూడా ఈరోజు వాళ్ళు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని దాని మీద ప్రదర్శనలు అవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ నివేదిక నిజం కాదు, లేకపోతే అని నేను తేలిక చేయట్లేదు. నివేదికలు నిజమే. మహిళల మీద ఉదాహరణకు అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో ఒక అమ్మాయి మీద జరిగింది, నిజమే. ఈరోజు కూడా నేను ఉదయం చాలా ఈ చెప్పే పత్రికల్లోనే చూస్తున్నాను, విజయవాడలో కూడా ఇటువంటి ఒక ఘటన జరిగింది. ఘటనలు జరిగాయి, వాటిని ఎలా అరికట్టాలి అనేది మీరు మహిళల కోణం కంటే రాజకీయ కోణం ఎక్కువైపోవడం వల్ల, అందులో కూడా అసభ్యమైన, బాధ్యతారహితమైన భాష రచ్చగొట్టి మాటలతో మంటలు పెట్టినందువల్ల ఈ పరిస్థితి వస్తే, ఇప్పటికైనా చంపలేసుకోకుండా చెత్త మాటలు మాట్లాడితే అసలు ఏమైనా ఉపయోగం ఉందండి? జర్నలిజము, భావ ప్రకటన స్వేచ్ఛ, దాన్ని బలపరచడంలో నేను ఎప్పుడు కూడా ముందుంటాను. ఇంకా రెండో అభిప్రాయమే లేదు. కానీ ఇప్పటికి కూడా ఆ వక్ర దృష్టితోనే చూసి అవే మాట్లాడటము, లేదా అదే ఏదో పెద్ద గొప్ప అనుకోవటము, ఆ భాష వేరుగా ఉంటుందండి. సమాజము సంస్కరణ దానికోసం ఆయన చేసింది చాలా పొరపాటు. ఇప్పుడు ఇంకా సమర్థించుకుంటూ ఉండటం, నా మాటలు ఇటువంటి దానికి దారితీస్తాయనుకోలేదు. ఈ పద్ధతిలో చెప్పే బదులు, పశ్చాత్తాపానికి బదులు, లేకపోతే ఆత్మవిమర్శకు బదులు, తప్పు ఒప్పుకోవడానికి ఒప్పుకోలుకు బదులు ఎదురుదాడి చేయడం చాలా దుస్సాహసం. అది మహిళలకు చేటు తెస్తే ఒక పని. ఇప్పటికే మహిళల సమస్య మీద ఉండాల్సిన అంశం కాస్త ఒక ఎప్పుడు ఉండే విద్వేష రాజకీయాల వైపు తీసిపోవడానికి మీరు కారకులయ్యారు. ఇప్పటికైనా కానీ దాన్ని సవరించుకోండి. మీరు సమాజం ముందో లేకపోతే న్యాయస్థానం ముందో మీరు చెప్పగలిగింది మీరు చెప్పవచ్చు. నేనేమి వ్యక్తిగతంగా
అది నాకు ఆ వ్యక్తిగత ఉద్దేశాలు ఇక్కడ ఏమీ లేవు. కానీ ఒక సమస్యను సమస్యగా మీడియా కోణంలో చూసినప్పుడు ఇప్పుడు ఇంకా చాలామంది ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు. ఉదాహరణకు డిబేట్లు ఎట్లా ఉంటాయి, విశ్లేషకులు. అసలు ఈ విశ్లేషకులు అన్న పదం నేను మీ దగ్గర ఎక్కువసార్లు వాడను, మీకు కూడా చెప్తూ ఉంటాను నేను. మీరు సీనియర్ ఎడిటర్ అనేది అనండి అంటారు, ఓకే ఒప్పుకుంటాం. విశ్లేషణ అంటే ఒక అంశాన్ని రెండు, శ్లేష అంటే రెండు అటు ఇటు చెప్పడం. విశ్లేషణ అంటే మరింత వివరంగా అటు ఇటు ఉన్న భిన్న కోణాలు చెప్పడం. ఆ భిన్న కోణాలు చూస్తారు. భిన్న కోణాలు ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు సృష్టించిన విశ్లేషకులు అందరూ వన్ సైడ్గా ఏదో ఒకటి నిర్ధారణ అయితే వీడు మనవాడే అని తేలిన తర్వాతే కదా కూర్చోబెట్టుకుంటున్నారు ఎవరైనా. ఏవో కొన్ని ఇట్లాంటి ఛానల్స్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చే వాళ్ళను లేకపోతే పూర్తిగా మొండికేసే వాళ్ళను తప్పితే. కాబట్టి ఇది ఏదో విశ్లేషణ కోసం మాట్లాడాము. విశ్లేషణ విషపూరితంగా ఎప్పుడు ఉండదు. ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అనేది ఆయన గారి డైలాగ్. అది కుదరదు. మీరు తెలిసే మాట్లాడారు, తర్వాత కూడా దిద్దుకోవడానికి నిరాకరించారు. తర్వాత 2 రోజుల కాలం మీకు అందుబాటులో ఉన్న మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికి కూడా ఇంకా దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు. అది ఇక్కడ సమస్య. ఒక ఏడాది పాలన మీద జరగాల్సిన చర్చ కాస్త ఈ వెకిలి వ్యవహారాల మీదకే వెళ్ళిపోయింది మొత్తం. ఇంకేమున్నాయండి రాజకీయ చర్చలు? పాకిస్తాన్ అది పోయా, ఆ తర్వాత ఏడాది పాలన పోయా, ఇప్పుడు ఇదే ఎవరికి వచ్చే మైలేజ్ వాళ్ళు పొందడానికి ప్రయత్నించడం. కాబట్టి ఇప్పటికైనా తప్పు గుర్తించడం చాలా అవసరం, అంశాల మీద చేయడం కూడా చాలా అవసరం. ఇంకోటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడి ఇప్పుడు అంశాలన్నీ లేవనెత్తి దానివల్ల కూడా ఇప్పుడేమీ దానికి సరైన సందర్భం కాదు. మీరు తగిన సమయంలో చేయండి, కానీ ఇప్పుడు ముందు జరిగిన పొరపాటును దిద్దుకోవడానికి ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. మహిళా సంఘాలన్నీ అంశాల మీద ఎప్పుడు మాట్లాడుతున్నాయి, ఇక ముందు కూడా మాట్లాడతాయి. సరే, సజ్జల